యా వెల్కమ్ బ్యాక్. ఈ నేరెళ్ల ఘటనకు సంబంధించి కూడా సీఎం బంధువులు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రస్తుతం మల్లురావి గారు మీరు ఈ ఏదైతే ఇసుక క్వారీలకు సంబంధించి కూడా సీఎం బంధువులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను అంత ఆ సబ్జెక్ట్ మీద లోతుగా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటి, దళితుల మీద 3rd డిగ్రీ ఉపయోగించారు. ఈ ఇసుక మాఫియా ఒక్కసారి భయపెడితే ఇంకెవరు వీళ్ళ జోలికి రారు, మన ఆట నడిసిద్ది అనే విధంగా చేశారు. మరి ఇసుక మాఫియానికి ఎవరున్నారు ఏంటనేది రేపు వెళ్తున్నాం మేము కరీంనగర్. అప్పుడు మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్లో చెప్తాను, మీడియాలో చెప్తాను. నెంబర్ 1 ఎవరికున్నా నా అభ్యంతరం వల్ల ఏంటంటే తప్పు జరిగింది, కాల్చడం కూడా తప్పే. కాల్చిన వాళ్ళ మీద మీరు అరెస్ట్ చేసి కేసు పెట్టండి, ఏ సెక్షన్ మీద పెట్టైనా జైలుకు పంపించండి. అంతేగాని ఇది ఆటవిక చట్టం పెట్టినట్టుగా నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను నీ జీవితం మొత్తం పనికి రాకుండా అన్ని రకాలుగా 3rd డిగ్రీని ఉపయోగించాల్సినటువంటి ఆ చట్టాన్ని ఉల్లంఘించే హక్కుని పోలీసులకు ఎవరిచ్చారు? చట్టం దాని పని దాన్ని చేసుకోవాలి కదా. మరి చట్టంలో వీళ్ళు చట్టం ప్రకారం పనిచేయాలిగా పోలీసులు. చట్టంలో వాళ్ళకు కొట్టి ఇట్లా ఎరగొట్టి తిట్టి ఇది లేదు కదా. మరి వీళ్ళనే ఎందుకు అంటే దళితులు అంటే చిన్న చూపు ఉంది, వాళ్ళని ఏమి చెప్పలేరు. అందుకని ఇప్పుడు కలెక్టివ్గా అన్ని పార్టీలు, ఒక్క టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితులు కూడా బయటికి చెప్తున్నారు తప్ప చర్య తీసుకోవాలని అనుకుంటున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందని చూడొచ్చా? ఎస్సీ కమిషన్ నిన్న వాస్తవాలు బయట పెట్టింది. వాస్తవాలు ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు ఏం జరిగిందని. అవును, ఇక్కడ మనం చాలా అంటే నేను చాలా దుర్మార్గంగా ఏంటంటే ఇంకా మనం ప్రభుత్వం దృష్టి మా సోదరుడు ఎంపీ ఇక్కడనే ఉండే కాబట్టి వాళ్ళకి సరైన వైద్యం కూడా అందట్లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళకి నిమ్స్లో వైద్యం అందించాలి, మంచి వైద్యం. ఎందుకంటే వారు ఎందుకు పనికిరాకుంటారు? అవి అసలు చాలా ఘోరంగా టార్చర్ పెట్టి, కరెంట్ షాట్ పెట్టి, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఇంత దుర్మార్గంగా కొట్టడం చాలా శోచనీయం. ఇది చాలా అవమానకరం ఇది అసలు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి మంచి వైద్యం అందించాలి. మా సోదరుడు సరే వీళ్ళందరూ ఎంతమంది పోయారు ఏంది ఇదంతా అనవసరం, కానీ మా సోదరుడు ఒక ఎంపీ, గౌరవ ఎంపీ, ఆ జిల్లాతో సంబంధం వ్యక్తి. మా సోదరుడు కూడా నేను మీ ఛానల్ అడుగుతున్నా, సోదరుడు కూడా పరామర్శిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అదేవిధంగా మీరు కూడా వాస్తవాలు బయటకు రావాలంటే టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ విక్టమ్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే వాస్తవాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన చర్య. ఎందుకంటే సోదరుడు నేనేదో మాట్లాడితే టాపిక్ ఏదో తీస్తున్నారు, నేను ఇక్కడ విషయం మాట్లాడితే ఎక్కడో దేశంలో జరిగిన గో సంఘటనలను తీస్తున్నాడు. గో సంఘటనలు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి సంఘటనలు మీరు సాధించమని చెప్పేసి 6 నెలల సంవత్సరం చెప్తున్నారు. ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎక్కడ కూడా ఏ గోవదల్లో సంబంధించి ఎక్కడ కూడా ఎరుకోలేదు దేశం మొత్తం మీద. కాబట్టి గోవులను చంపే వాళ్ళని కొట్టే వాళ్ళందరూ కూడా బీజేపీ ఇవన్నీ సమంజసం కాదు. సోదరుడు దాన్ని అనవసరంగా దాన్ని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నా సోదరుని, ఎందుకంటే గౌరవ ఎంపీ అందరం ఒక దగ్గర కలుసుకొని చదివిన వాళ్ళం, నేనేమంటున్నా దీన్ని మానవీయ కోణంలో మనం చూడవలసిన అవసరం ఉన్నది. నీకు పవర్ ఉన్నది, అధికారం ఉన్నది, సరే నువ్వు ఆడ నీకు అన్ని రకాలుగా ఉన్నది, నువ్వు కూడా పరిశీలించి వాస్తవాలు బయటకు వస్తాయి. సుమన్ గారు, ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అక్కడ ఈ కాంగ్రెస్ చేసే ఆరోపణ అంటున్నారు. మరి ఆ సభకు అనుమతి ఇవ్వచ్చు కదా, ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? సభ ఏ సభకైనా అనుమతి ఇవ్వకపోవడం అనేది అక్కడ స్థానికంగా ఉండేటటువంటి అధికార యంత్రాంగం చూసుకుంటుంది. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి పర్మిషన్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదని కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో మేము చేసేది ఏం లేదు, మాకు దానికి సంబంధించిన బిజినెస్ కూడా ఏం లేదు. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, వారి వాయిస్ చెప్పుకోవచ్చు. అదే వారి వాయిస్ చెప్పుకోవచ్చు. నేనేమంటున్నా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి వారు ఏదైనా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా ఈ సబ్జెక్టు సంబంధించినంత వరకు టీఆర్ఎస్ పార్టీ మేము చాలా మొదటి నుండి కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణలో దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, అగ్రవర్ణాలు కానీ ఎవరున్నా కూడా, రైతులున్నా, కార్మికులున్నా, ఎవరున్నా కూడా అందరూ మంచిగా ఉండాలి, గొప్పగా బతకాలి, తెలంగాణ అందరం పోరాడి తెచ్చుకున్నాం. సో దీన్ని మంచిగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఈ వచ్చిన తెలంగాణలో దళితులు కాబట్టి వాళ్ళపైన పోలీసుల దాడి చేయాలి, గిరిజనులు కాబట్టి వీళ్ళపైన ఇంకోటి దాడి చేయాలి, ఆ రకమైనటువంటి ఆలోచనలు మా ప్రభుత్వానికి లేవు. ఇన్ఫ్యాక్ట్ ఖమ్మంలో ఒక సంఘటన జరిగితే, రైతులకు బేడీలు వేసినటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం దృష్టికి రాగానే చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు, అధికారులను సస్పెండ్ చేశారు. ఇక్కడ కూడా నేనేమంటున్నట్టే జరిగినటువంటి సంఘటన ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది, చాలా సీరియస్గా పరిశీలనలో ఈ అంశం ఉంది.
డెఫినెట్గా నిజంగా పోలీసులు తప్పు చేసిరని చెప్పి తేలినట్లయితే డెఫినెట్గా ప్రభుత్వం అంటే అక్కడ visuals రియాక్ట్ అవుతుంది. కనిపించట్లేదా? వాళ్ళు రాజేష్ గారు పరిస్థితుల్లో ఉన్నారు. రాజేష్ గారు మల్లురావు గారు, రాజేష్ గారు, నరేష్ గారు సుమన్ టీవీ స్టూడియోలో మాట్లాడుకున్నట్టు ప్రభుత్వం యొక్క చర్యలు ఉండవు. ఏ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా డెఫినెట్గా దానికి ముందు వెనకాల ఏం జరిగింది, మొత్తం హోల్ ఇష్యూ ఏంది, ఏం జరిగింది అనేటటువంటిది దాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ నేను అనడం ఏంటంటే దీంట్లో సంబంధం లేని కులాన్ని తీసుకొచ్చి దీనికి కులానికి ముడిపెట్టి కులపరమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. 12 మందిలో 4 మాత్రమే దళితులు, 12 మందిలో 4 మాత్రమే దళితులు, మిగతా 8 మంది బీసీ ఎస్టీ ఓసీలు ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడతలేదు? రెండోది వాళ్ళు లాయర్ తగలబెట్టిన విషయాలు మీరు మాట్లాడతలే, పోలీసుల మీద దాడులు చేసిన విషయాలు మీరు మాట్లాడతలే. అంటే మీరు లారీలు తగలబెట్టి అన్నారు కదా, ఒక మనిషి చనిపోతే, ఒక మనిషి లారీ కింద చనిపోతే వాస్తవంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రజలు. అది తప్పు. ఒక మనిషి చనిపోతే వీళ్ళు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యి పోలీసుల మీద కూడా దాడులు చేశారు కాబట్టి వాళ్ళు పరిశీలిస్తుందని చెప్పినా కూడా రోజుకొకరు అక్కడికి మీరా కుమార్ గారిని తీసుకురావడం, మాట్లాడితే దళితుల మీద దాడి చేశారు, కేటీఆర్ గారు దళితుల వ్యతిరేకి, కేసీఆర్ గారు పరిశీలిస్తా ఉంది ఆ అంశాన్ని. పోలీసులు కనుక సీరియస్ గా వేరే రకంగా ప్రవర్తించారని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా దాని విషయంలో ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. మీకెందుకు తొందర? మీరా కుమార్ గారిని తీసుకొని అక్కడేమో కేటీఆర్ కేవలం కేటీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కులాన్ని ముందర కులాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? దీంట్లో కులాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? టీఆర్ఎస్ పార్టీ దళితుల కోసం ఎన్ని మంది కార్యక్రమాలు చేస్తా ఉందో మల్లురావు గారిని టీఆర్ఎస్ పార్టీ దళితుల కోసం ఏం చేస్తలేదా? దళితుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ లేదే, దళితుల కోసం కళ్యాణలక్ష్మి పథకం లేదే, దళిత విద్యార్థుల కోసం సన్నద్ధ మన విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం అంబేద్కర్ అన్న ఎంపీ గారు చాలా విషయాలు చెప్పారు. ఒక చిన్న ప్రశ్న, ఇది జరిగి 22 రోజులు అయింది. చాలా పేపర్లో మీడియాలో చాలా అన్ని చోట్ల జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడు అదే కరీంనగర్ జిల్లాకు సంబంధించి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా గెలిచాడు. ఆయనకి ఆ జిల్లాలో జరిగిన దళితుల మీద థర్డ్ డిగ్రీ పెట్టి హాస్పిటల్లో పెట్టారనే సంగతి తెలుసు. ఇప్పుడు కూడా ఏదో యాక్షన్ పోయి పరామర్శించి వచ్చాడా? ఎందుకు ఒకవేళ పరామర్శించకపోతే ఇప్పుడైనా వెళ్తాడా లేదా? మీరు వెళ్ళి మీరు స్వయంగా వినాలన్నా చెప్పండి. చూడకుండా మాట్లాడించే అవకాశం అక్కడ దళితులు ఉన్నారనే లేక కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారనే? మాకు సంబంధం లేదు. అక్కడ జరిగింది అన్యాయం. అక్కడ సోదరుడు చెప్పినట్టు ఒక ఓసీ కూడా లేడు, దళితులు బీసీలు ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా మీరు దీనిపై ఎన్ని రోజులు స్పందిస్తారు? శాంతియుతంగా ప్రశాంతంగా 4 రోజుల క్రితం మేము ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి మా నాయకులందరి మీద, బండి సంజయ్ మా నాయకులందరి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. రేపు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదా? అక్కడ అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు లేదా? పోయిన నాయకులందరి మీద నాన్ బెయిలబుల్ కేసు పెడతారా? ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజల అంటే లారీలు ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని ఆందోళనకర సంఘటనలు జరిగినాయి.
మరి ఈరోజు వాళ్ళ ఊరిలో రోజుకొక యాక్సిడెంట్, ఈరోజు సుమారుగా 70 మంది ఇప్పటివరకు ఆ ఊరి ప్రజలు చనిపోయారు ఆ రైతులతోటి. దాని 15 రోజుల క్రితం ధర్నా చేశారు. ఆ ఒకటే రోజు ఒక నెలలో 4 చనిపోతే ఆ ధర్నా చేసిన వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఇరికించి కొట్టారు. వాళ్ళ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో వాళ్ళు ఉన్నారు. మీ వీడియో రికార్డులు ఉన్నాయి కదా, పోలీసులు కొట్టారని సోదరుడు అంటున్నారు. పోలీసులు ఎవరిని కొట్టలేదు, వాళ్ళు అక్కడ లారీలు తగలబడినప్పుడు వాటిని ఆర్పే క్రమంలో వాళ్ళు కొంచెం గాయపడ్డారని చెప్పి ఎస్పీ స్వయంగా కమిషన్ ముందు ఒప్పుకున్నాడు. ఇది వాస్తవాలు కాదా? సుమన్ గారు, ఒక విషయము, మీరు ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నారు. ప్రభుత్వం మల్లురావు గారు ఒక ప్రశ్న వేసి నాకు, నేను వెళ్ళి నేను పరామర్శించలే నా మాట నేను వెళ్ళే ప్రయత్నం చేసిన, బట్ అప్పటికే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. డెఫినెట్ నేను అక్కడికి వెళ్ళలే. టిఆర్ఎస్ పార్టీ మాట్లాడాను. మల్లురావు గారు చెప్పనియండి. మల్లురావు గారు మీకన్నా ఎక్కువ దళితులకు సంబంధించి మాకు ప్రేమ ఉంది. మీ ముసలి కన్నీళ్ళు కన్నీళ్ళు రెచ్చగొట్టిరు. పరిస్థితులు సృష్టించారు కాంగ్రెస్ పార్టీ. పరిస్థితి లేదు. సోదరులు చెప్తా ఉన్నారు కేసులు పెట్టిరని. వీడియో ఫుటేజ్ వచ్చింది. ఎస్పీని ఉద్దేశించి వీళ్ళు ఏ రకంగా ఎస్పీ ఆఫీస్ నుంచి ఎస్పీ ఇంటి దాకా మీరు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అన్ని టీవీ ఛానల్. భారతీయ జనతా పార్టీ ధర్నా రోజు రాజేష్ గారు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎస్పీ గారి వెంట ఎట్లా పడ్డారో రోడ్డు మీద వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి సిరిసిల్లలో ఆందోళన పూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. తీరా వీళ్ళు ఆ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి అక్కడికి మంత్రి గారు పోలే, అక్కడికి ఎంపీ గారు పోలే, అక్కడికి ఎమ్మెల్యే గారు పోలే, అక్కడికి ఇంకెవరు పోలే అనేటటువంటి ఈ అంశం ప్రభుత్వం ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిశీలిస్తుంది. రైతులకు బేడీ లేనప్పుడు 2 రోజులు ఇమీడియట్ తెల్లారితే ఎస్ఐలను సస్పెండ్ చేసి ముసలి కన్నీరు గార్చిన ముఖ్యమంత్రి గారు 25 రోజుల నుంచి దీంట్లో ఇంతకు ఎస్పీని వీళ్ళని ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? వాళ్ళని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉన్నది. ఎస్పీని సస్పెండ్ చేయడం ఉద్దేశం ఏంది అంటే ఎస్ఐలకు ఒక రూలు, రైతులకు బేడీ లేసిన ఎస్ఐలకు ఒక రూలు, ఇక్కడ నీ యొక్క ఏదైతే అనసూరు ఆయన ఎంబటి ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడి వాళ్ళ ఇసుక దందాన్ని కాపాడిన ఎస్పీకి ఒక రూల్. ముమ్మాడికి బయట మీద వాళ్ళ కాడ ఉంటుంది, వాళ్ళ కాడ ఆన్లైన్ ఎవరితో బయట పెట్టాలి రికార్డు ఉన్నాయి కదా మీ దగ్గర. ఆన్లైన్ అయితే టెండర్ లేదు కదా. బాజా చెప్తున్నారు మీ దగ్గర ఉంది కదా, మీ దగ్గర రికార్డు ఉంది కదా. అవును ఇది కాదు మీరు చెప్పిన అవాస్తవం, మీరు చెప్పింది అవాస్తవం, ఇది కావాలి అని చెప్పేసి చెప్పాలి కదా. ఆరోపణలు కాదు దాన్ని బయట పెట్టండి. మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. లెక్కలు చెప్పిన మీ దగ్గర రికార్డు ఉంది కదా. మన ఇద్దరం ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చేది లేదు, పోయేది లేదు. ఉండండి కొంచెం కూల్గా అండి. నేను రాజేష్ గారు ఇందాక చెప్పిన నేనేం చెప్పినంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పాత 10 జిల్లాల్లో 10 అదేంటారు మీరు ఉసుక మీద ఆదాయం వస్తుంది, కానీ సామాన్య మానవుడు ఊర్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి వాస్తవా కాదా? అంటే దీనివల్ల రాజశేఖర్ నేను ప్రజాప్రతినిధిగా, నేను ఎంపీని కదా, ఊర్లో పండి పోతూనే ఉంటా, తిరుగుతూ ఉంటా. నిజంగానే ఊర్లలో ఇసుక దొరికే పరిస్థితి లేకపోతే నన్ను తిరగనిస్తారా ప్రజలు? అంటే ఇసుక కొనాలంటే రాజశేఖర్ గారు నేను క్లియర్ గా చెప్తాను, ఇసుక దొరకని పరిస్థితి ఉంటే నా కారు పెద్దపల్లి పార్లమెంట్ పోతే మళ్ళీ హైదరాబాద్కి వస్తుందా? అంటే ఇసుక రానిస్తారా ప్రజలు?
అన్న రాణిస్తారా ప్రజలు? నువ్వు చెప్పండి. ఇసుక దొరుకుతుంది కానీ ఒకప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఊర్లో ఒక వాగులో ఎక్కడ ట్రాక్టర్ ఇసుక తీసుకొచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ట్యాక్సీ కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గతంలో విచ్చలవిడిగా నడిచినటువంటి సిస్టమ్ అంతా స్ట్రీమ్లైన్ చేసి తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా విషయం చెప్పండి, మీకు ఇసుక ముఖ్యమా మనిషి ప్రాణాలు ముఖ్యమా? మీరు ఒక విషయం చెప్పండి సుమన్ గారు, మీకు ఇసుక ముఖ్యమా? ప్రాణాలే ముఖ్యం. ఇసుక ముఖ్యమని ఎవరన్నారు? ఎందుకు మీరు సపోర్ట్ మనుషుల ప్రాణాలే ముఖ్యం కాదు. నేను ఏమంటున్నా, ఆ రోజు జరిగినటువంటి సంఘటన అలాంటప్పుడు చర్చలు పాల్గొంటున్నారు. ఎంతసేపటికి నేనేమంటున్నా, జరిగినటువంటి సంఘటన ఒక దిక్కు కాదు, మొత్తం ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎందువల్ల పరిస్థితులు మాట్లాడాలి. మీరు చెప్పండి, మీరు ఒక విషయం చెప్పండి రవి గారు, మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇదంతా కూడా ఎంపీ గారికి ఒకటి చెప్తున్నాను, ఆయన దళితుల దగ్గరకు పోతే వాళ్ళు నిజమైన స్టోరీ ఆయనకు చెప్తారు. ఆయన కూడా బయటకు వచ్చి స్పందించి ప్రభుత్వంతో చెప్పొచ్చు, ఇంత ముందు పోలేదంటే ఉద్రిక్తమైన పరిస్థితులు అంటున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ మీటింగు లేకపోతే కలిసి వచ్చేస్తారు, ఎల్లుండి పోండి, మీరు దేశ ప్రజలకు చెప్పండి. ఇప్పటికి కూడా మీరు పోతే అట్లే ఉన్నారు. మీరు ఒక విషయం చెప్పండి కాదు, దీన్ని మీరు కాంగ్రెస్ ఎందుకు రాజకీయం చేస్తుంది? మీరు ఒకవేళ నిజంగా దళితులను పరామర్శించాలి అనుకుంటే ఈ సభలు పెట్టాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళి పరామర్శించవచ్చు కదా. నిమిషం మీకు రాజేష్ గారు, నేను ఇందాకనే చెప్పాను, కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే. ఆయన ఎస్పీతోని కలెక్టర్తోని ఇంకా ఎవరు మైన్స్ ఏడీతోని అందరితో మాట్లాడారని మన ఎంపీ గారు చెప్తున్నారు. అట్లా కాదు, అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే పోలీసులు విపరీతంగా కొట్టారు వాడిని, ప్రభుత్వం అంతా వాళ్ళ కన్నుంది, వాళ్ళు ఏమి చేసినా చెల్లిద్ది, మనం బతకడం కష్టం అనే పరిస్థితుల్లో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, థర్డ్ డిగ్రీ ఉపయోగించుంటే, వీళ్ళకి నష్టం జరిగితే ఎంక్వైరీ చేయించి ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా యాక్షన్ తీసుకుంటామని కేసీఆర్ గారు రోజు స్టేట్మెంట్ ఇస్తుంటారు కదా, దీని మీద ఒక్క స్టేట్మెంట్ ఇస్తే కొనసాగుతుందని చెప్తారు. అదొకటి ఒక టీము, ప్రభుత్వ టీం పోయి చూసి ఇదిగో ఎట్లా జరిగింది, ఎవరైనా దీని మీద ఎంక్వైరీ చెప్పాలా. అది చెప్పకపోగా మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు దళితులు లారీని కాల్చారు కాబట్టి పోలీసులు కేసులు పెట్టి పనిచేశారు, థర్డ్ డిగ్రీ లేదు ఏం లేదంటే, లేకపోతే జైల్లో పోవాల్సిన వాడు హాస్పిటల్లో ఎందుకున్నారు? చిన్న దెబ్బలు కాదు కదా, పోయి చూడండి, చూసి చెప్పండి. మీకు హృదయం ఉంది వాళ్ళ మీద, పార్టీ తరఫున కొంత సపోర్ట్ చేయండి. నేను కాంగ్రెస్కి చేస్తాను, నువ్వు టీఆర్ఎస్కి చేయి, ఇక్కడన్నా బీజేపీకి చేస్తాడు. కానీ కామన్ ఇష్యూని, ఆ ఇష్యూ వరకైనా మీరు చూసి రిపోర్ట్ ఇవ్వండి. మీలాంటి రిపోర్ట్ ఇస్తే సీఎంను ఆ మినిస్టర్ కూడా రియాక్ట్ అవుతారు. మనం ఒక కామన్ ఇష్యూ అనేది ఒకటి ఉంది, కామన్ మినిమం ప్రోగ్రామ్. ఏ పార్టీ వాడైనా దళితులకు సంబంధించి అన్యాయం జరిగితే దానికి న్యాయం చేయాలనే ఆలోచన మొత్తం రాజ్యాంగంలోనే ఒక దాని స్పిరిట్ ఉంది, దాన్ని ఉపయోగించండి. నేను వేరే వాళ్ళకి జరిగింది వదిలిపెట్టాలని కాదు, ఇలా దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు మన గౌరవ ఎంపీ సోదరుడు పదే మాట్లాడుతూ పోలీసులను కొట్టారు, పోలీసులు కొట్టలేని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్పీని. ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత 5 రోజుల తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 5 రోజుల తర్వాత తీసుకుపోయి కొట్టారు, ఎందుకంటే ఆన్ ద స్పాట్లో వాళ్ళు లారీలు తగలబెడితే దొరికిన వాళ్ళు కాదు, అక్కడ ఉద్వాంసం సృష్టిస్తే దొరికిన వాళ్ళు కాదు. 5 రోజుల తర్వాత 5 డేస్ తర్వాత అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేయవలసిన అవసరమే ఉన్నది. అంటే దాని పేరు ఎంత పెద్ద కుట్ర దాని మీద అర్థమవుతున్నది. ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ ఎస్పీ మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, ఎస్ఐని వాళ్ళని సస్పెండ్ చేయాలి, హత్యాయత్నం కేసు బుక్ చేయాలి. వాళ్ళ మీద అమాయకులమైన వీళ్ళ మీద 307 కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? వీళ్ళకు సరైన వైద్యం అందించాలి. ఏదైతే వీళ్ళ మీద గాయాలు లేవని చెప్పేసి డ్యూటీ డాక్టర్లు ఎవరైతే 2 రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, ఇక జైలరు ఇంత గాయాలు ఉన్నాయి నేను తీసుకొని అన్న తర్వాత కానీ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఈరోజు తర్వాత వీళ్ళు 15-20 రోజులు అయినా కూడా వాళ్ళు కోలుకొని వాళ్ళని తక్షణమే నిమ్స్లో తీసుకొచ్చి వైద్యం అందించాలి. వాళ్ళని ఎస్పీని ఎస్ఐని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక దళితులే కాదు, వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరైనా మనుషులే, ప్రాణాలు ముఖ్యము. దీని ఇంత ఘోరంగా
నిజంగా ఆన్ ద స్పాట్లో ఆవేశంలో కొట్టారు తీసుకుపోయారు అంటాను కూడా లేదు. ఇన్సిడెంట్ అయిన 5 రోజుల తర్వాత తీసుకుపోయింది ఎంతవరకు. ఎందుకంటే గౌరవ ఎంపీ మా సోదరుడు నాకంటే చిన్నవాడు, కానీ పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఒక హ్యూమన్ మానవతావాది, ఆయన వాస్తవాలు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. అధికార పార్టీ అని వెనకేసుకురాకూడదు. కాబట్టి సోదరుడు ఇవన్నీ వాస్తవాలు బయట మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది వెనకేసుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు దీన్ని నిజంగా కూడా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్పీని ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను దీంట్లో ఎవరిని వెనకేయడం లేదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. నేను క్లియర్గా చెప్పిన ఆ సంఘటన జరగడానికి కారణం ఏంది, దానికి ముందే జరిగింది, ఆ సంఘటన ఎందువల్ల జరిగింది అనేది నేను చెప్పిన తర్వాత కూడా నేను ఇంకో విషయం కూడా చెప్పిన చాలా క్లియర్గా. ఈ అంశంలో ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తూ ఉంది. ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది డెఫినెట్గా. మీరు ఎవరు కూడా గొంతులు దించుకోవాల్సినటువంటి అవసరం లేదు, సిరిసిల్లలో సభలు పెట్టాల్సిన అవసరం లేదు కూడా నేను చెప్తా ఉన్నా. అయినప్పటికీ కూడా అధికార పార్టీయే కాదు, దీంట్లో నేను బాధ్యత ఉంటుంది. మంచి మాట వారు చెప్పినారు, మంచి మాట వారు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి తప్పు చేస్తే దళితుల గురించి సభలు పెడితే ఎంత దారుణంగా ఉంటుందంటే చంపిన వాళ్ళే హత్య చేసిన వాళ్ళు సంతాప సభలు కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ నుండి ఆనాడు అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ, ఆనాడు అంబేద్కర్ ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ ను ఎస్సీ వాళ్ళకు పరిమితం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ దళితవాదాన్ని దెబ్బగొట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ దళితులను మురికి వాడలకు పరిమితం చేసింది కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టుకొని ఎందుకు భయం? సభలు పెట్టుకొని ఎందుకు భయం? సభలు పెట్టుకోవద్దని మేము అంటలే, కానీ కాంగ్రెస్ పార్టీకి దళితుల గురించి మాట్లాడే, దళితుల గురించి సభలు పెట్టే నైతిక హక్కు ఎక్కడిది, నైతిక అర్హత ఎక్కడిది? ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదో చుండూరు ఊచకోత, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో కారంచేడు ఊచకోత, ఎన్ని ఊచకోతలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాల్లో దేశంలో దళితుల ఊచకోతలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఎస్సీ పరిమితం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వీరి దళితుల గురించి మాట్లాడితే వాళ్ళ ఈ అంశాన్ని ఈ అంశాన్ని కులంతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. దళితుల విషయంలో టిఆర్ఎస్ పార్టీ వీఆర్ ఫర్ దళిత్. వాళ్ళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉన్నాం, ఫారిన్ లో చదువుకోవడానికి వాళ్ళ వందలాది రెసిడెన్షియల్ విద్యా సంస్థలు విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నాం. దళిత ఆడబిడ్డల పెళ్లిలకు 75,116 కళ్యాణ లక్ష్మి పథకం అనేక రకాలైన మంచి మంచి కార్యక్రమాలు మేము దళితుల కోసం చేస్తాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ దళితుల కోసం తీసుకొచ్చినాం. దళితుల కోసం కేటాయించిన డబ్బులు ఖర్చు పెట్టకపోతే మురిపోయేటి, ఇవాళ ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసే నిబంధన తీసుకొచ్చాం. ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళ అంబేద్కర్ ను మీరు దళిత వాడలకు అంబేద్కర్ ను మీరు పరిమితం చేస్తే ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెడతా ఉన్నాం. కనీసం ఇవాళ ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల కోసం పనిచేసిన దళితుల విషయంలో కాంగ్రెస్ దళితుల కోసం చిత్తశుద్ధి. నేను 2 మాటల్లో అంబేద్కర్ గురించి చెప్తాను. అంబేద్కర్ రాజ్యాంగ సభ్యుడిగా బంగ్లాదేశ్ లో ఉన్న ఇప్పుడు పాకిస్తాన్ లో నేను చెప్పేది చెప్పలేవయ్యా. అక్కడ ఆయన మెంబర్ గా అయితే అది పాకిస్తాన్ లో పోతే ఇక్కడ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని రాజీనామా చేయించి ఆ స్థానంలో అంబేద్కర్ని తీసుకొచ్చి ఆయన రాజ్యాంగానికి అధ్యక్షుడిని చేసి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిని చేసి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ
అవకాశం ఉందంటారా? ఒక్క నిమిషం మాట్లాడించాలి కదండి రవి గారు, మాట్లాడాలి. ఒక్క నిమిషం అంబేద్కర్ గారికి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంబేద్కర్ గారు ప్రవేశపెడితే ఇది కూడా చెప్పండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది రవి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎవరు చేశారు? టాపిక్ డైవర్ట్ అవుతుంది. చెప్పి మీరు కూడా అదే ట్రాప్ లో పోతున్నారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ డైవర్ట్ చేస్తారు. టాపిక్ డైవర్ట్ చేయకండి. ఒక్క విషయం రవి గారు, పోయానా మొత్తం అనవసరమైన సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, ఈ దళితుల మీద ఇవాళ జరిగినటువంటి దమనకాండ అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటే ఎవడైనా నమ్ముతురా? ప్రభుత్వంలో ఉన్న పోలీసులు, దానికి బాధ్యత వచ్చే ప్రభుత్వం దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని అడిగేటటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా మాకుంది. కాబట్టి మేము దాన్ని లేవదీసి మాట్లాడి మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. మీటింగ్లో పెట్టకుండా ఆపితే ఆగిపోద్దా? మీరు ఎట్లా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టుకునే హక్కు ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. అది అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. మరి లేదు, మీరు ఆఫ్ చేస్తున్నారు. ఎవరికి లేదండి. రాజేష్ గారు, మేము మీటింగ్ ను మీరు పెట్టుకోకండి కాంగ్రెస్ పార్టీ మేము అంటలే. నేను అది కూడా మాట్లాడలే. ప్రజాస్వామ్యంలో మీ పార్టీ కాదండి, ఎవరైనా పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ప్రొవైడెడ్ అక్కడ ఉండేటటువంటి అధికారుల అనుమతితోని, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులతోని. కానీ మీరు అక్కడ పరిస్థితులన్నింటినీ రెచ్చగొట్టి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ వేరే రకంగా క్రియేట్ చేసి ఇవాళ మేము పోయి ఆడ సభలు పెట్టుకుంటామంటే అక్కడ స్థానిక అధికారులు చెప్పండి. ఈ ఇష్యూలు ఈ మధ్యకాలం చూసుకుంటే, దళిత విషయాలు ఇవన్నీ చూసుకుంటే టీఆర్ఎస్ కు ఈ దళితులు దూరం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దళితులు టీఆర్ఎస్కు దూరం అవుతారా, ఇంకో పార్టీకి దూరం అవుతారా అనే సంఘటనలో మనం దీన్ని రాజకీయ కోణంగా చూడొద్దు. దాన్ని ఎక్కడెందుకంటే అది జరగరాని సంఘటన జరిగింది. చాలా మానవత దృష్టిలో లేదు అది, అసలు ఆటవిక సంఘటన జరిగింది. ఇక్కడే మనం చాలా సీరియస్గా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, సరే దూరమయ్యే క్రమంలో దూరం అవుతారు. ఎందుకంటే ఇండ్లు కట్టిస్తాను, ఇంతవరకు ఇండ్లు కట్టకపోయా, 3 ఎకరాలు లేకపోతే అది వేరు రాజకీయ సంఘటనలు. మనం ఈ సంఘటనకు పరిమితం చేస్తే, ఈ సంఘటన విషయంలో మనం చూసుకుంటే ఈ ఎస్పీని కాపాడవలసినంత ప్రేమ ఎందుకు వచ్చింది ఇంతగానో? మరి కలెక్టర్ కానీ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు కానీ ఎంక్వైరీ చేసినప్పుడు వాస్తవాలు జరిగినాయి. వాస్తవాలు కూడా బయటకు వచ్చి కూడా 2-3 రోజులు అయింది. ఇంకా నువ్వు సస్పెండ్ చేయకపోతే ఎన్ని రోజులు నువ్వు విచారణ చేస్తావు? ఎన్ని రోజులు పరిశీలిస్తావు? 25 రోజుల నుంచి. కాబట్టి ఎందుకంటే కలెక్టర్ కూడా ఉన్నాడు కదా, ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? కానీ కలెక్టర్ కూడా అనుమతి ఇవ్వట్లేదు, అంటే కాలేజీలో సభలు పెట్టుకోవద్దు. కాబట్టి దీన్ని మనం ఒక్క నిమిషం సుమన్, కాబట్టి ఇంకా దీని వెనక ఎందుకంటే ఏ పెద్ద మనిషి కోసం నేను చివరిగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏ పెద్ద మనిషి కోసం ఆ ఎస్పీ ఆ విధంగా ఆటవికంగా ప్రవర్తించిండు? ఆ సర్వజిత్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఆ విశ్వజిత్ని ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు పెట్టాలి, అత్యయత్నం కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని మీద సీరియస్గా ఎంక్వైరీ జరిగితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు. అదే దళితులైనా బీసీలైనా ఎవరైనా ఇది జరగని సంఘటన జరిగింది. నేనేమంటున్నానంటే, మహబూబాబాద్ కలెక్టర్ని అనుచితంగా ఎమ్మెల్యే గారు ప్రవర్తించారనేది పేపర్లో రాగానే ముఖ్యమంత్రి గారే స్వయంగా రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి మాట్లాడి, మంత్రులకు మాట్లాడి, ఎంపీలకి మాట్లాడి దాని మీద చేశాడు కదా. మరి దీని మీద ఎందుకు రియాక్ట్ కావడం లేదు ముఖ్యమంత్రి కేటీఆర్ అనేదే ఇవాళ మేము ప్రతిపక్షం నుంచి అడిగేది. ఇంతమందిని 3rd డిగ్రీ పెట్టి కొడితే ఒక్క మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆ డీజీపీ గారు, మేము డీజీపీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, వెంటనే ఏదో ఒక చర్య చేస్తే అసలు ఇప్పుడు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండలే. కాబట్టే మేము అక్కడ మీరా కుమార్ గారిని కేంద్రం నుంచి ఎందుకు తెచ్చామంటే, మొత్తం భారతదేశంలో తెలిసినటువంటి నాయకురాలు, పెద్ద నాయకురాలు, జగ్జీవన్ రామ్ గారి కూతురు, మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా మరి యూపీఏ తరపున నుంచి నిలబడింది. ఓడిపోవచ్చు, కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకురాలు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఈ ప్రభుత్వం కదిలి దళితులకు న్యాయం చేస్తుందని. ఇప్పుడేం ప్రభుత్వాన్ని దిగిపోమన్నా చెప్తున్నాం కదా. అక్కడ ఎవరు బాధ్యులు? ఎస్పీ గారు అని చెప్తున్నారు, ఇతర కింద స్థాయి పోలీసులు, వాళ్ళవే చేయండి ముందు. మేము ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? 3rd డిగ్రీని చట్టానికి వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చినట్టు, అసలు మనకి ఏం చేయాలనేది స్పష్టంగా ఉన్నా కూడా భయపెట్టడానికి సమాజంలో ఈ ఇసుక లారీలకి ఎవడు ఇక భవిష్యత్తులో ఎదురు రాకుండా ఉండాలంటే కొంతమందిని తీవ్రంగా కొట్టి భయపెట్టాలనే ఉద్దేశంతో చేశారు.
దాన్ని చేయడానికి వీల్లేదు. మీరు జైల్లో పెట్టండి, కేసు పెట్టండి, 100 సెక్షన్లు పెట్టండి, అంతేగాని పనికి రాకుండా చేసే హక్కు పోలీసులకు లేదంటున్నాం. దాదాపు 25 రోజులు అవుతుంది, ఇప్పటికైనా ఏమైనా చర్యలు తీసుకుంటారా బాధ్యుల పైన? నేను ఇందాక చెప్పిన సమస్య డెఫినెట్గా దాని అంశం యొక్క తీవ్రతను బట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పరిశీలిస్తుంది. నేను దానికి కాదంటలే. ఒకటి, నేను ఇందాక సోదరులు మాట్లాడినప్పుడు కూడా నేను ఎక్కడ కూడా పోలీసులు చేసింది కరెక్టు, గొప్ప పని, మంచి పని అని నేను చెప్పలే. నేనేం చెప్పినా సమస్య మీరు ఒక సైడ్ నుంచి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. అసలు దానికంటే ముందు ఏం జరిగిందో మీరు మాట్లాడతలేరు. ఇవాళ మా సోదరునికి కాలేజీలు ఉన్నాయి, మా నరేష్ గారికి. ఇవాళ వారి కాలేజీలో ఎవరో పిల్లగాడు చనిపోయాడు అనుకుందాం. అందరు వచ్చి కాలేజీని తగలబెడతారా? అందరు వచ్చి కాలేజీని తగలబెడతారా? నేనేమంటున్నా, ఇక్కడ వ్యక్తిగత విషయాలు అట్లనే ఆడ కూడా ఒక సోదరుడు చనిపోతే వాళ్ళంతా వచ్చి లారీలు తగలబెట్టి అధికారులు వస్తే పోలీసులు వస్తే పోలీసుల మీద వాళ్ళ మీద దాడులు చేసి ఏమంటున్నా, పోలీసులు కరెక్ట్ అని చెప్పలే, పోలీసులు కరెక్ట్ అని చెప్పలే. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికన్నా ముందు పెట్టింది మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు చేసింది తప్పు. ఇంత మాట్లాడే ముందు మీ గుజరాత్ చూసుకోండి. అయితే ఏదైతుందో దానికి బాధ్యత ఎస్పీతో పాటు పోలీసులపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయం పైన ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ చెప్తుంది. ఇది ఇవాళ డిస్కషన్. మరో అంశంపై రేపు కలుస్తాం.